పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటా అని అనిపించవచ్చు. కానీ నా వరకు మాత్రం వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఊసే ఊసే ఊసే, ఈ మళ్ళీ పెళ్లి అన్న పదాన్ని భరించడం కష్టంగా ఉందంటే దాని గురించి వివరంగా కూడా చెప్తున్నావేంటే? యాండి, ఎవరో మన పరువు తీయడం ఎందుకు, మన పరువు మనమే తీసుకుందామని డిసైడ్ అయ్యి చచ్చినట్టుంది. ఊరుకో ఊరుకో. అవునవును, అంతకు మించి నేనేం చేయగలను? అయినా అనుభవించాలి అని రాసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇదేంటి అమ్మ ఇలా చెప్తుంది? మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఎలా అనుకుంటున్నారా? అయితే మీకు విషయం చెప్పాలి. మనల్ని అమ్మ ఎంతగానో ప్రేమిస్తుంది. మనం ఆనందంగా ఉండాలని నిరంతరం తపన పడుతుంది. కానీ మనం మాత్రం రోజు చూసే అమ్మే కదా అని అరుస్తుంటాం, గొడవ పడుతుంటాం. అదే మన పుట్టినరోజుకి అమ్మ ఏదైనా గిఫ్ట్ ఇవ్వగానే ఎంతో సంబరపడిపోతాం. అలాంటి అమ్మ మనకు దొరకడం నిజంగా మన అదృష్టమని మురిసిపోతాం. అంటే ఇద్దరు మనుషులు ఆనందంగా ఉండాలంటే వారి మధ్య బంధం ఉంటే సరిపోదు. ఆ బంధానికి ఓ గుర్తింపు ఉండాలి. దానికి ఆనందం తోడవ్వాలి. దానికి ఉదాహరణే ఈ పెళ్లి. మా అన్న వదిలిన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం వల్లే కదా మన బిజీ లైఫ్ ని మర్చిపోయి అందరం కలవగలిగాం, ఇలా సంతోషంగా గడపబోతున్నాం. సో మా అన్న వదిన పెళ్లి కానుకగా నేను ఈ సంగీత్ ఫంక్షన్ లో ఓ అద్భుతమైన పాట పాడబోతున్నాను. ఎంత ఆనందంగా ఉందో తెలుసా అర్జున్? నా పెళ్లి కోసం ఏర్పాటు చేసిన సంగీత్ ఫంక్షన్ లో నా కోసం ఇలా పాటలు పాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అర్జున్, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఏమైంది అంజలి? మనకి జరగబోతున్న ఈ పెళ్లిలో మనం సంతోషంగా ఉండాలన్నాను కదా, నువ్వెందుకు అలా ఉన్నావు? లేదు లేదు, నేను బానే ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉన్నావంటే సరిపోదు, ఆ ఆనందం నీ ఫేస్ లో కూడా కనిపించాలి. నువ్వు నాతో క్లోజ్ గా ఉండడం చూసి ఇక్కడున్న అందరూ మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామని అనుకోవాలి. అర్థమైందా? ఇదిగో అగ్రజ. ఒక్క నిమిషం, ఆల్ ఆఫ్ యూ అటెన్షన్ ప్లీజ్. నా తమ్ముడు, నా మరదలు మళ్ళీ పెళ్లి చేసుకున్న సందర్భంగా నేను నా భార్య ఒక పాటకి డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ మ్యూజిక్.
గుండె వదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండె వదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండె వదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కష్టము పెట్టినా కూతురా ఒరే 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 అప్రాచ్యుడా, 5 సంవత్సరాల కూతురుందిరా, పక్కన పెళ్లి కావాల్సిన చెల్లి కూడా ఉందిరా. అయినా సిగ్గు లేకుండా అందరి ముందు అర్జున్ గారు దాన్ని చేయి పట్టుకున్నాడు చూడండి. పక్కింటి వాడి పెళ్ళం చేయి పట్టుకున్నట్టు అలా ఫీల్ అవుతావేమిటి? వాడి పెళ్ళం చేయి వాడే కదా పట్టుకుంది. యావండి అలా అని అందరి ముందు పరువు తీస్తాడా? కాంతం, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోవడం వల్ల ప్రతిదీ నీకు తప్పుగానే అనిపిస్తోంది. 2 రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. మీరెన్నైనా చెప్పండి, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీ డాన్స్ లేవో మీరే చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్. నేను ఇక్కడ ఆగలే, నేను వెళ్ళిపోతున్నాను. ఆంటీ డాన్స్ చేయాలి, 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 చేయాలి డాన్స్ చేయాలి. ఊసే ఊసే ఆపండి, నేనేం పుడిచానని చెప్పండి కొడుతున్నారే. ఆపవే, ఏంటి నేను డాన్స్ చేయడం ఏంటి? ప్లీజ్ డాన్స్ ప్లీజ్. బాగా తిక్క కుదిరింది. ప్లీజ్ మా కోసం ఆపండి, తప్పుతుందా? మీరు రండి, మీరు వెళ్ళి కూర్చోండి. కట్టుకున్నాక తప్పుతుందే, వస్తున్నా. అంజలి ప్లీజ్ నా మాట సైలెంట్ గా ఉండు.
పువ్వుతుండగా మా అమ్మ చేతితో ఈ పువ్వు ఇదేంటి అంజలి అనే పేరు వింటుంటే తనకెందుకంత కోపం వస్తుంది? అర్జున్ ఎందుకలా భయపడుతున్నాడు? అంజలి అంజలి ప్లీజ్ నా మాట విను సైలెంట్గా ఉండు. ఆ పాట ఆపేయమని చెప్పు, నాకు నచ్చడం లేదు. అంజలి కంట్రోల్ యువర్ సెల్ఫ్. గీత గీత ప్లీజ్, అది జస్ట్ పాట అంతే. ప్లీజ్ ఇప్పుడు నువ్వేం చేసినా అందరికీ అనుమానం వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అంజలి. అంజలి 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 ప్లీజ్ అంజలి ప్లీజ్ అంజలి 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంజలి ట్రై టు అండర్స్టాండ్. అందరు చూస్తున్నారు. కొంచెం ఓపిక పట్టు అంజలి ప్లీజ్. అయిందా? మంచిగా అయింది, మంచిగా అయింది. అందుకేరా చూసుకొని కనెక్షన్ ఇమ్మంది. నెత్తి నోరు బాదుకుంటున్నా, ఇలాంటివన్నీ వద్దని. అయ్యింది అయ్యింది, సావు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న మా అన్న వదిన ఓ మంచి పాట పాడబోతున్నారు. హలో హలో రామన్ గారు, నేను హేమాని, అర్జున్ వాళ్ళ వదినని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నేను అర్జెంటుగా స్వామీజీ గారితో మాట్లాడాలి.
అయ్యో, స్వామీజీ గారు ధ్యానంలో ఉన్నారమ్మా. ఇంట్లో అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి రామం గారు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని నాకు అనిపిస్తోంది. నేను ఎలాగైనా స్వామీజీ గారితో మాట్లాడాలి. చూడండమ్మా, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ స్వామీజీ గారు మీ కుటుంబం కోసం కదా దీక్షలో ఉన్నారు. మరో 3 రోజుల వరకు వారిని ఎవ్వరూ కదపడానికి వీల్లేదు. అయ్యో, అంత మాట అనకండి స్వామీజీ. ముందు నేను చెప్పేది వినండి. దయచేసి నేను చెప్పిన విషయాలన్నీ ఆయనకు తెలిసేలా చేయండి స్వామి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన ఆ దేవుడి దయ, స్వామీజీ వారు దీక్ష నుంచి త్వరగా బయటకు రావాలని కోరుకుందాం. అలాగే స్వామి, ఉంటాను. సరే, ఉంటానమ్మా. ఆ. హేమ, ఒకసారి డోర్ తెరు. ఎవరు? ఒకసారి లోపలికి రా హేమ. ఎవరు? ఎవరు పిలిచింది? ఎవరు? 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 తలుపు తీయండి. ఎవరు? డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. తలుపు తీయండి. ఎవరు? ఎవరు? డోర్ తీయండి. తీయండి. ఎవరు? ఎవరు మాట్లాడరే? ఎవరు డోర్ వేసింది?